ఈరోజు మన జేజే బేసిక్ టైలరింగ్ క్లాస్లో మనం హ్యాండ్స్ మీద బ్లౌజ్ కుట్టబోతున్నాము. బేసిక్గా మనము బ్లౌజ్ అనేది మిషన్ మీద కుట్టకూడదండి. అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మిషన్ మీద బ్లౌజ్ అనేది డైరెక్ట్ కుట్టలేము. కాబట్టి ఫస్ట్ మనం బేసిక్ నేర్చుకునేటప్పుడు మనకేం తెలియదు, మిషన్ తొక్కడం రాదు, మోటార్ ఉంటే మోటార్కి హ్యాండిల్ చేయలేము. కాబట్టి మనం ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్తో కుట్టి మీకు చూపించబోతున్నాను. బ్లౌజ్ కుడితే ఏంటంటే ఏ పార్ట్స్ ఆ పార్ట్ మనకి ఎక్కడ అతికించాలి అనే దాని గురించి మనకు తెలుస్తుంది. ప్లస్ అది మన మైండ్లో స్థిరంగా ఉండిపోతుంది అన్నమాట. ఈ పార్ట్ తర్వాత ఈ పార్ట్ అని ఎప్పటికీ మళ్ళీ బ్లౌజ్ అనేది మనం మర్చిపోము హ్యాండ్తో కుట్టడం వల్ల. అందుకనే చేత్తోనే ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ కుట్టి చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఈ విధంగా ఫస్ట్ డాట్స్ 2.5 ఇక్కడ మధ్య కన్నా కొంచెం కిందికి వచ్చేలాగా చూసుకోవాలి. 2.5 డాట్స్ గీసుకుంటున్నాం మనము. తర్వాత ఇక్కడ 3.5, 4.5, 5.5 అని చెప్పాను నేను. ఇక్కడ 3.5, 4.5, 5.5. ఈ 4.5 నుంచి పైకి 2.5 మార్కింగ్ చేసుకుంటున్నాం మనము. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ 4 వరకు, ఇక్కడ 4.5 వరకు ఈ డాట్స్ పెట్టుకుంటున్నాం. మొత్తం ఇలా సేమ్ ఈ విధంగా ఇక్కడ కూడా అలా డాట్స్ పెట్టేసుకుంటున్నాం మనము. పెట్టేసి ఇప్పుడు మనం ఈ విధంగా మనం డాట్స్ గీసుకున్నాం కదా. ఈ డాట్స్ని ఫస్ట్ మనము డాట్స్ కుట్టుకోవాలి ముందు భాగానికి. ఈ విధంగా పట్టుకొని చూడండి, కింద కొంచెం తక్కువ ఎక్కువ ఇలా పట్టుకొని ఈ విధంగా మనము చేతితో ఈ విధంగా కుట్టాలి. ఈ కుట్టుని పోస్ కుట్టు అంటారండి. కనపడుతుందా? చూడండి, ఈ గీత ఎంబడే నేను ఇక్కడ చివరికి అయిపోయింది. ఈ విధంగా నేను ఇక్కడ ఒక ముడి పెట్టేస్తున్నాను. తర్వాత ఇదొక డాట్ అయిపోయింది, కుట్టేశాను. తర్వాత ఇక్కడ 2వ డాట్ కుడుతున్నాను. మళ్ళీ దారంకి ఇక్కడ ముడేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ మనము లైన్ వేసుకోవాలి కదా. ఈ విధంగా మధ్యలో లైన్ మడిచేసేసి ఈ విధంగా పట్టుకొని ఇక్కడ కింద 2 సమానంగా పెట్టుకొని చూడండి, ఈ లైన్ మీదనే ఇలా కుట్టుకొస్తాం అన్నమాట. కనపడుతుందా? చూడండి, ఈ విధంగా ఫస్ట్ మనము చేయితోనే కుట్టి నేర్చుకోవాలి బ్లౌజు. ఈ డాట్స్ అనేటివి అన్నీ కూడా ఈ విధంగా కుట్టేసాం కదండి. ఇక్కడ ఇంకా ఫస్ట్ డాట్ అయిపోయింది, చేతితో కుట్టాను నేను.
సెకండ్ డాట్ అయిపోయింది. ఇప్పుడు మూడోది కూడా కుట్టేస్తున్నాను. ఇక్కడ సూదికి ముడి పెడుతున్నాను. ఇక్కడ సేమ్ ఇక్కడ దీన్ని పట్టుకొని ఈ విధంగా మడిచి స్టార్ట్ చేయాలి. చూడండి, ఇది నేను మూడవ డాట్ని ఇంకా సూది ఇలా పెడుతున్నాను, తీసేస్తున్నాను. ఇక ఇలా లూజ్ కుట్టు పోసుకుంటూ కుట్టాలన్నమాట. ఈ విధంగా మూడో డాట్ కూడా అయిపోయింది. ఇక్కడ చివరికి తీసేస్తున్నాను. దారం కట్ చేస్తున్నాను. అయిపోయింది. ఇక్కడ నేను ఒక పక్కకి డాట్స్ అనేటివి చేయితోనే కుట్టేశాను. చూడండి ఒకసారి, చూసారా? ఇప్పుడు రెండో దానికి డాట్స్ కుడుతున్నాను నేను. ఈ విధంగా పట్టుకొని మార్కింగ్ చేసేదాకా మనం కుట్టుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ దాకా కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చివరికి మార్కింగ్ చేసాం కాబట్టి ఇక్కడ వరకు వచ్చేసేసి ఇక్కడ చివరికి ఒక ఒక కుట్టు ముడిలాగా వేసేస్తాం అన్నమాట. ఈ విధంగా వేసి కట్ చేస్తాం. ఇక్కడ ఒక డాట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మనం రెండో డాట్ వేస్తున్నాం. ఈ విధంగా లాగితే దగ్గరకు వచ్చేస్తుందండి కుట్టు. లాగకుండా మనము నీట్గా పట్టుకొని కుట్టుకోవాలి. లాగేసరికి మనము అది కుట్టు అనేది దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి లాగకుండా నీట్గా చక్కగా కుట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మరి చివరికి ఇలా కుట్టు పెట్టేసేసి తీసేయాలి. తర్వాత ఇక్కడ మనం రెండో డాట్ కూడా వేసుకున్నాం.
ఇప్పుడు మూడో డాట్ కుట్టుకుంటున్నాం. ఈ విధంగా పట్టుకొని చూడండి, నేను మిషన్ లేకపోయినా మనం నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ అని అనుకుంటే ఈ విధంగా మిషన్ కొనే వరకు మనము ఈ విధంగా హ్యాండ్ మీద కూడా నేర్చుకోవచ్చు. బ్లౌజ్ని మిషనే కావాలని ఏం లేదు, హ్యాండ్తో కూడా కుట్టి పూర్వం వేసుకునే వాళ్ళంట బ్లౌజులు. హ్యాండ్ మీదనే చేత్తోనే కుట్టేసేసి బ్లౌజ్ని వేసుకునే వాళ్ళంట పూర్వము. అమ్మమ్మ కాలంలో, నానమ్మ కాలంలో. ఇప్పుడే మిషన్లు వచ్చాయి కాబట్టి మనం మిషన్ మీద కుట్టి వేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే నేర్చుకోవడానికి మనం బేసిక్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ పార్ట్స్ అన్నీ మనకు గుర్తుండవు. కాబట్టి మనం చేయితో ఒకసారి ఇలా కుట్టుకొని హ్యాండ్తో వర్క్ చేసి కుట్టుకొని మన మైండ్కి ఫిక్స్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇది చక్కగా మైండ్లో దిగిపోతుంది, మనకు గుర్తుగా ఉండిపోతుంది. ఎప్పుడు మళ్ళీ మనం మర్చిపోలేమన్నమాట. అందుకని ఇగో ఈ భాగం కూడా నేను కుట్టేశాను, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రెండో భాగం కూడా నేను పూర్తి చేశాను, మీకు కుట్టి చూపించాను. ఇక్కడ డాట్స్ అయిపోయినాయి ముందు భాగానికి, చూసారుగా. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను హ్యాండ్స్తో మీకు చక్కగా ఇలా కుట్టి చూపించాను. తర్వాత వచ్చేసేసి వెనక భాగం డాట్స్. ఇప్పుడు ముందు భాగం డాట్స్ అయిపోయినాయి కదా, ఇక వెనక భాగానికి మనం డాట్స్ కుట్టుకోవాలి. ఈ వెనక భాగానికి ఇక్కడ మనము కరెక్ట్గా భుజాలు ఇలా పట్టుకొని రెండు సమానంగా పట్టుకొని ఇక్కడ మనము మార్కింగ్ చేసుకోవాలి. ఎంత పొడవు అంటే ఇగో ఇంత పొడవు, 4.5 వరకు ఇలా మార్కింగ్ ఇలా పెట్టుకొని భుజాలు రెండు సమానంగా ఇక్కడ పట్టుకొని ఇలా మార్కింగ్ చేసి ఇగో ఇలా ఈ కింద నుంచి ఇలా క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనం చక్కగా కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. నేనైతే డైరెక్ట్ కుడతాను, మీకు నేర్పిస్తున్నాను కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడు ఇలా మీకు తెలియకపోతే ఇక్కడ భుజాలు రెండు సమానంగా పెట్టుకొని ఇలా కరెక్ట్గా పట్టుకొని పొడవుగా కింద 1/2 ఇంచు పైన కొచ్చగా సూదిలాగా వచ్చేటట్టు మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఈ విధంగా ఇక్కడ కుడతామన్నమాట. ఇగో సేమ్ అదే కుట్టండి. చూడండి ఈ కుట్టు ఎలా వస్తుంది, మీకు తెలుస్తుందా, అర్థమైందా? దీన్ని పోస్ కుట్టు అంటారండి. ఎమర్జెన్సీగా ఇలా కుట్టుకొని ఇప్పుకునే కుట్టు అన్నమాట ఇది. ఇక్కడ లాస్ట్కి మనము తీసేస్తాం. ఇది మిషన్ మీద కుట్టేటప్పుడు ఇప్పుకోవచ్చండి. ఇప్పుకొని మళ్ళీ కుట్టిన తర్వాత ఈ కుట్టు అనేది తీసేయచ్చు అనమాట. ఇక్కడ మనకు ఒక డాట్ అనేది కుట్టడం జరిగిపోయింది హ్యాండ్తో. ఇక్కడ వెనక భాగానికి ఇంకో సైడ్ కుట్టుకుందాం, రెండవ సైడ్. ఇప్పుడు రెండవ సైడ్ సేమ్ భుజాలు రెండు పట్టుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత 1/2 ఇంచు కింద 1/2 ఇంచు నుంచి ఈ పొడవు మందము 4.5 పొడవు మందము మనము తీసుకొని డాట్స్ గీసుకున్న తర్వాత ఇక్కడ
మళ్ళీ 1/2 ఇంచ్ నుంచి ఇక్కడ మనం స్టార్ట్ చేస్తాం. చూసారుగా, ఈ విధంగా మనము ఇక్కడ డాట్స్ అనేది వెనక భాగానికి కూడా డాట్స్ వేసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ విధంగా నేను డాట్స్ అనేటివి కుట్టుకున్నాను హ్యాండ్స్తోనే, చేత్తోనే, మిషన్ మీద కాదు, చేత్తోనే. మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెనక భాగానికి డాట్స్ వేసాను, ముందు భాగానికి కూడా డాట్స్ వేసాను. తర్వాత ఇగో భుజాలు జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ ముందు భాగం, ఈ వైపు కూడా ముందు భాగం నేను భుజాలు జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు తర్వాత షేప్ పట్టి, హుక్స్ పట్టి, కాజా పట్టి వేసేస్తాను. ఇప్పుడు నేను వీటికి భుజాలు జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా పట్టుకొని 2 భుజాలు, వెనక భాగం ముందు భాగము 2 పట్టుకొని సమానంగా 1/2 ఇంచు కుట్టుతో మనము భుజాలు అనేది జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి నేను ఎలా జాయింట్ చేస్తున్నాను. 2 భుజాలు పట్టుకొని ఈ విధంగా లాగకుండా జాయింట్ చేసుకోవాలి. ఎక్కువ లాగినట్లయితే చూసారా, ఇప్పుడు నేను ముందుకు వస్తున్నా, కుట్టు మీకు కనిపిస్తుందో లేదో అనేసి. ఈ విధంగా మనము భుజాలు అనేది జాయింట్ చేసుకుంటాం. ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్. చూడండి, 1/2 ఇంచ్ కుట్లో పెట్టేసేసేసి ఈ విధంగా పోసు కుట్టుని 2 వెనక భాగం ముందు భాగం భుజాలు పట్టుకొని ఈ విధంగా కుట్టేస్తాం. భుజాలు కూడా అతికించడం అయిపోయింది. తర్వాత నేను వెనక భాగానికి నడుము బెల్ట్ అతికిస్తున్నానండి. చూడండి, ఇది నడుము బెల్ట్. ఇక్కడ వెనక భాగము మరియు నడుము బెల్ట్ 2 తీసుకొని ఈ విధంగా పట్టుకొని నేను కుడుతున్నానండి చేయితోనే. 1/2 ఇంచు కుట్లో పెట్టేసేసేసి ఈ విధంగా పోసు కుట్టు పెడుతున్నాను. ఇగో ఇది నడుము బెల్ట్ అండి. ఇది వచ్చేసేసి వెనక భాగం. ఈ 2 సమానంగా పట్టుకున్నాను. పట్టుకొని ఇట్లా వేలి సహాయంతో ఇట్లా చూడండి, ఈ విధంగా సూది తీయాలండి. ఇక చూడండి, ఈ విధంగా కనపడుతుందా?
ఈ విధంగా లాగేస్తే కుట్టు అనేది చక్కగా కుట్టుకుంటూ పోవాలన్నమాట. చూడండి, ఇంకా మీకు ఇంత దగ్గర పెట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా ఇదే కుట్టుతో అంత బ్లౌజ్ మొత్తం కుట్టేయాలన్నమాట. ఇదే విధంగా నేను ఇప్పుడు నడుము పట్టిని అతికిస్తున్నాను. మీరు కూడా నాలాగే ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. ఎందుకంటే మీకు బ్లౌజ్ రావాలి ఖచ్చితంగా అంటే, ఇవన్నీ గుర్తుండాలి అని అంటే, మీరు కాలేజీ అమ్మాయిలు అయితే కంపల్సరీ మీరు హ్యాండ్తోనే కుట్టాలి. కాలేజీ అమ్మాయిలే కాదు, ఆంటీలు, ఇంట్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్ట్స్ అనేవి తొందరగా గుర్తుండవు. కాబట్టి హ్యాండ్స్తో కుడితే ఇవి ఎక్కడ ఏం అతికించాలనేది నెమ్మదిగా కుడతాం కాబట్టి ఎక్కడ ఏం అతికించాలనేది చక్కగా అర్థమైపోతుంది అన్నమాట. అందుకనే మనము ఇలా హ్యాండ్స్తో ఒక బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేస్తే మనము ఏం కుట్టాము, ఏ విధంగా కుట్టాము అనేది బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుందన్నమాట. అందుకే నేను హ్యాండ్స్తో ఒక బ్లౌజు కుట్టి చూపిస్తున్నాను మీ ముందు. ఈ విధంగా నేను నడుము మొత్తం కుట్టేశాను. చూడండి, ఈ విధంగా నేను నడుము పట్టి కూడా వేసేసాను. ఇగో చూడండి, ఈ విధంగా నేను నడుము పట్టి కూడా వేసేసాను. ఇగో ఈ విధంగా పోస్ట్ కుట్టు అంటే ఈ విధంగా కుట్టుకోవాలండి. ఈ విధంగా నడుము బెల్ట్ కూడా నేను జాయింట్ చేసేసాను హ్యాండ్తోనే. మీరు కూడా నాలాగా ప్రయత్నించండి. మీకు బ్లౌజ్ రాకపోతే నన్ను అడగండి. హ్యాండ్తో కుట్టండి. ఏ పార్ట్ ఆ పార్ట్ ఎక్కడ అతికించాలో మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది. ఇది నడుము బెల్ట్ నేను అతికించేసాను నడుముకి. ఇప్పుడు నేను ఈ నడుముని లోపలికి పూర్తిగా మడిచేసేసేసి ఇగో 1/2 ఇంచ్ ఇలా మడిచేసేసేసి లోపలికి పెట్టి హెమింగ్ చేసేస్తున్నాం. ఇది ఇక్కడ మనం 1/2 ఇంచ్ మనము ఇక్కడ చివర్లు కుట్టుకోవాలి, కానీ దీనికి అవసరం లేదు. ఇక్కడ కోర్ వచ్చింది కాబట్టి, ఈ కోర్ వచ్చింది కాబట్టి దీనికి మనము ఇక్కడ మడిచేసేసి పూర్తిగా లోపల హెమింగ్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఇది నడుము పట్టి అయిపోతుంది. ఇదో ఈ విధంగా.